అందరికీ నమస్తే అండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో అనేక స్కాములు జరిగాయి. ఏ స్కామ్ చూసినా సరే వాటి మూలాలన్నీ కూడా రాజకీయ పార్టీలతో లింక్ ఉంటాయి. అది 2G స్పెక్ట్రమ్ కావచ్చు, బొగ్గు కోల్ కుంభకోణం కావచ్చు, జరిగిందో జరగలేదో తెలియని రాఫెల్ స్కామ్ కావచ్చు, లేదా మన లేపాక్షి భూములు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన స్కాములు కావచ్చు, లేదా ఇలా ఏ స్కాములు చూసినా సరే రాజకీయ పార్టీలకే లింకులు ఉంటాయి. ఈ రాజకీయ పార్టీలకు, కార్పొరేట్ కంపెనీలకు, సంస్థలకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ చీకట్లో జరుగుద్ది, వెలుతురులోనూ జరుగుద్ది. సో ఆ చీకట్లో ఫ్రెండ్షిప్కి ఒక సరైన మూలమే ఎలక్టోరల్ బాండ్స్. సో ఈ భాగవతం, ఈ బాండ్లే ఒక పెద్ద భాగవతం. సో దీన్ని బయట పెట్టడానికి సుప్రీంకోర్టు కంకణం కట్టుకుంది. నిజంగా సుప్రీంకోర్టుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఒక పెద్ద రాజకీయ అవినీతికి చెక్ పెట్టడానికి సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పిచ్చి వెంటాడుతుంది ఎస్బీఐని, ఈసీని. నిజంగా సుప్రీంకోర్టుని అప్రిషియేట్ చేయాలి. అందుకే న్యాయ వ్యవస్థ మన దేశంలో ఇలా ఉంది కాబట్టే ఎంతో కొంత అక్కడక్కడైనా నీతి నిజాయితీ లాంటివి బయటపడుతున్నాయి. సో రాజకీయాల్లో పారదర్శకత ముఖ్యం, జవాబుదారీతనం ముఖ్యం. కార్పొరేట్ కంపెనీలు పెట్టేసి మేము రాజకీయ పార్టీలకు ఊడిగం చేసి వాళ్ళకు ముడుపులు ఇచ్చి మాకు నచ్చినట్టు మేము దోచుకుంటామంటే కుదరదు. అది ఎన్నాళ్ళు సాగుద్ది? సో అందుకే నా ఉద్దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన అత్యంత సంచలన తీర్పులు ఒక 10 ఉంటే ఆ 10లో ఈ తీర్పు కూడా ఒకటి ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది మీకు చెప్తా. అధికారంలో ఉన్న పార్టీలు ఏ విధంగా వాడుకుంటాయి నేను మీకు విత్ ప్రూఫ్స్ కొన్ని చెప్తాను. ఈ వీడియోలో కొన్ని ప్రూఫ్స్తో సహా చెప్తాను, చూడండి. సో ఉదాహరణకు ఏ అనేది ఒక కార్పొరేట్ కంపెనీ. సో ఎక్స్ అనేది ఒక పొలిటికల్ పార్టీ, అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీ. సో వీళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఒక 1000 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తారు. సో 1000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చినందుకు గాను ఈ పార్టీకి ఒక 200 కోట్లు లేదా 250 కోట్లు వీళ్ళకి ముడుపులు తీసుకుంటారు. ఆ ముడుపులు రకరకాల మార్గాల్లో తీసుకుంటారు. లేదా వీళ్ళు వేరే మార్గాల్లో వీళ్ళు ఒక హాస్పిటల్ అనుకోండి, ప్రజల నుంచే దోచుకుంటారు బిల్లుల రూపంలో. వీళ్ళు ఒక విద్యా సంస్థ అనుకోండి, ప్రజల నుంచే దోచుకుంటారు ఫీజుల రూపంలో. సో ఇప్పుడు యశోద హాస్పిటల్ రాజకీయ పార్టీలకు కోట్లు విరాళం ఇచ్చింది, ఫండ్ ఇచ్చింది. అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థ రాజకీయ పార్టీలకు కోట్లు విరాళం ఇచ్చింది. ఎవరి డబ్బు? అదంతా ఎవరి డబ్బు అంటున్నా. సో అదంతా మనకు లెక్కలు బొక్కలు అన్నీ బయటకు వస్తాయి. మీకు ఇక్కడ రాజకీయ పార్టీల అవినీతి కూడా ఏ విధంగా ఉందో నేను మీకు చెప్తాను, చూడండి. ఎలక్టోరల్ బాండ్స్ ఎంత సెన్సేషన్ అనేది చెప్తా. ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఈ డేటా చూడండి. ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ, వీళ్ళ మీద ఈడీ ఏప్రిల్ 2, 2022 రైడ్ చేసింది. ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ మీద ఏప్రిల్ 2022 ఈడీ రైడ్ చేస్తే వీళ్ళు ఎలక్టోరల్ బాండు ఏప్రిల్ 7, 2022 పర్చేస్ చేశారు. అంటే ఈడీ రైడ్ జరిగిన 5 రోజుల్లో వీళ్ళు బాండ్ పర్చేస్ చేశారు. అంటే బీజేపీకి ముడుపులు ఇచ్చుకున్నారు బాండ్ రూపంలో. అర్థమైంది కదా? అలాగే అరబిందో ఫార్మా మీద ఆ ఎండి నవంబర్ 10, 2022 అరెస్ట్ అయ్యారు. అరబిందో ఫార్మా ఎండి. వీళ్ళు నవంబర్ 15, 2022 ఒక బాండ్లు అంటే కోట్లు ముడుపులు ఇచ్చారు, ఎలక్టోరల్ బాండ్స్ పర్చేస్ చేశారు. అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద 20 డిసెంబర్ 2023 ఐటీ రైడ్ జరిగింది. వాళ్ళు 11 జనవరి 2024 భారీగా ముడుపులు ఇచ్చుకున్నారు ఒక పార్టీకి. దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, నేను చెప్తా అదేంటనేది. ఈ టోరెంట్ పవర్ అనే సంస్థ మీద సెక్యూర్డ్ 306 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ అండర్ మహారాష్ట్ర MMKYK అండ్ వీళ్ళకి వీళ్ళేమో ఎలక్టోరల్ బాండు 10 జనవరి 2024 బాండ్స్ కొన్నారు. వీళ్ళకి మార్చి 7వ తేదీన ఒక పెద్ద
పవర్ ప్రాజెక్టు వచ్చింది, జాగ్రత్త చూసారా. అలాగే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ మీద ఐటీ రైడ్ 13 నవంబర్న జరిగింది. వాళ్ళేమో బాండ్ 17 నవంబర్న కొన్నారు, అంటే ముడుపులు ఇచ్చుకున్నారు. 17 నవంబర్న ముడుపులు ఇచ్చుకున్నారు. ఇక్కడ కలపతారు ప్రాజెక్ట్స్ వాళ్ళ మీద ఐటీ రైడ్ 2023 ఆగస్టు 4న జరిగింది. వాళ్ళేమో 10 అక్టోబర్ 2023న బాండ్స్ ముడుపులు ఇచ్చుకున్నారు పార్టీకి. అలాగే చూడండి, ఇవన్నీ యశోద హాస్పిటల్స్ ఐటీ రైడ్ ఏమో 2020 డిసెంబర్ 26న జరిగింది. వాళ్ళేమో 2021 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2023 వరకు బాండ్స్ కొంటూనే ఉన్నారు, అంటే ముడుపులు ఇస్తూనే ఉన్నారు పార్టీలకి. ఆప్కో ఇన్ఫ్రా వాళ్ళు అవార్డ్ ఆఫ్ 9,000 crores టెండర్ ఫర్ వర్సోవా. చూసారా, వీళ్ళేమో 10 జనవరి 2022న ఒక పార్టీకి ముడుపులు ఇచ్చారు. వాళ్ళకి 9,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ దక్కింది. అంటే మీకు ఇక్కడ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఒకటి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముడుపులు తీసుకుంటున్నాయి. నేను మీకు కాంట్రాక్ట్ ఇస్తాను, నువ్వు నాకు బాండ్స్ రూపంలో మా పార్టీకి విరాళాలు ఇవ్వు. 2 ఐటీ అండ్ ఈడీ ద్వారా బెదిరించి విరాళాలు తీసుకుంటున్నాయి. ఇది ఖచ్చితం, మనకి ఈ డేటా ద్వారా ఇది ఖచ్చితం. ఈ డేటా ఎలా వచ్చింది? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకో అంశాన్ని కూడా చెప్పింది. అలాగే మీకు కొన్ని సెన్సేషనల్ ఇంకోటి ఆసక్తికరమైన పాయింట్ ఒకటి చూపిస్తా, చూడండి, జాగ్రత్తగా చూడండి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు 1368 కోట్ల విలువైన బాండ్లు కొన్నారు. కానీ వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఏంటో తెలుసా? 215 కోట్లు. ఎలా సాధ్యమండి? వాళ్ళ ఆదాయం ఏమో 215 కోట్లంట, కానీ వాళ్ళు ఇచ్చిన బాండ్లు ఏమో 1368 కోట్లంట. ఎలా సాధ్యం? సాధ్యమే. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళ ఇన్కమ్ తక్కువ చూపించి నల్లధనం మొత్తం బాండ్ల రూపంలో మళ్ళీ ఇచ్చేస్తున్నారు. సో ఆ నల్లధనం బయటికి తీయడానికే సుప్రీంకోర్టు తీర్పు. చూడండి, అలాగే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇచ్చిన టోటల్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ వాళ్ళు ఇచ్చింది ఓకే. వాళ్ళకి 7,500 కోట్లు నెట్ ప్రాఫిట్ వస్తే 900 ఇది ఇచ్చారు ఓకే. అలాగే ఇదొకటి చూడండి, క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 410 కోట్ల విలువైన ముడుపులు పార్టీలకు ఇస్తే 109 కోట్లు వాళ్ళ ఆదాయం. ఏమంటే 109 కోట్లు సంపాదించిన 410 కోట్లు ఎలా ఇస్తాడు? అది చూడండి. పోనీ 5 ఏళ్ళకి సంపాదించిన 5 ఏళ్ళ ఆదాయం మొత్తం ఇచ్చేస్తాడా? చూడండి ఎంత విడ్డూరంగా ఉన్నాయో ఇవన్నీ కూడా, చాలా వరకు విడ్డూరాలు ఉన్నాయి. అలాగే ఎంకేజే ఎంటర్ప్రైజెస్ 58 కోట్ల ఆదాయం అయితే 192 కోట్లు విరాళం ఇచ్చాడంట మహానుభావుడు. సో ఇలా దేశవ్యాప్తంగా ఈ ఈబీ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన బాగోతాలు అయితే మామూలుగా లేవు, బేభత్సంగా ఉన్నాయి. అందుకే ఇదిగోండి, వాళ్ళు ఈసీ ఇచ్చిన డేటా ఇది. పార్టీలకు ఏ తేదీని ఎంతెంత విరాళం వచ్చింది అని ఈసీ ఇచ్చిన డేటాలోనే ఏ కంపెనీ ఎంతెంత బాండ్లు కొన్నది అని ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే, అరే బాబు ఇది కాదు, ఈ బాండ్ మీద ఒక నెంబర్ వేస్తారు. ఇదిగో ఈ బాండ్ ఉంది, ఈ ₹1,00,00,000, దీని మీద ఒక నెంబర్ ఉంటుంది, ఒక యూనిక్ నెంబర్స్ కొన్ని ఉంటాయి, ఈబీ నెంబర్లు ఉంటాయి. ఈ నెంబరు గల బాండు పార్టీల్లో ఎవరికి ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని విలువ 1224 భారతీయ జనతా పార్టీ ₹1,00,00,000 వచ్చింది, దీనికి ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు దీనిలో ఉంటుంది. అప్పుడు మనకి ఏ బాండు ఏ పార్టీకి వెళ్ళిందో తెలిసిపోద్ది, ఏ బాండు ఏ పార్టీకి వెళ్ళిందనేది ఈజీగా తెలిసిపోద్ది, అర్థమైపోద్ది. అప్పుడు ఏ బాండు అంటే ఏ పార్టీకి ఏ కార్పొరేట్ సంస్థతో లింకులు ఉన్నాయి, ఏ పార్టీకి ఎవరెవరు ముడుపులు ఇస్తున్నారు, ఏ పార్టీకి ఎవరెవరు లంచాలు ఇస్తున్నారు అనేది తెలిసిపోద్ది. సో రాజకీయ అవినీతిని అంతం చేయడానికి ఇది ఒక మార్గం అని నేనంట. ఇదే మార్గం అని కాదు, ఇది ఒక మార్గం. అయితే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఏవో అంటారు కదా. సో అంటే ప్రతిదానికి కూడా ఏదో ఒక ఉపాయం ఉంటుంది, ప్రతిదానికి ఏదో ఒక విరుగుడు ఉంటుంది. సో ఇటువంటి దానికి కూడా వాళ్ళ దగ్గర ఏదో ఒక విరుగుడు ఉండే ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మీద కూడా ఏదో ఒక విరుగుడో ఏదో ఒక సూత్రమో ఏదో ఒకటి వాళ్ళు చూసి దీనికి కూడా ఒక లాజిక్లు లేదా లెక్కలు లాగుతారు. మరీ వర్కౌట్ అవ్వకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదు అని చెప్పి చట్టం చేసేస్తారు రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకొని. అంటే రాజకీయ అవినీతికి ఎవరూ కూడా ముక్తాడు వేయలేరు. థ్యాంక్ యూ.